తిరుమల పవిత్రతను, తిరుపతి ప్రతిష్టను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ నిరంతరం వివాదాలు సృష్టిస్తున్నారంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అభినయ్ రెడ్డిలపై హిందూ సమాజం, సాధు సంతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలపై ఉద్దేశపూర్వకంగా కట్టుకథలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ అలిపిరి వేదికగా స్వామీజీలు, హిందూ సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. భూమన ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు. అనే ట్యాగ్ను కూడా తొలగించాలని చెప్పి ఏపీ విశ్వ హిందూ సాధు పరిషత్ ఆధ్వర్యంలో కూడా ఇటు నిరసనకైతే కూడా దిగినటువంటి పరిస్థితి. అయితే ఎందుకోసం ఈ నిరసన వ్యక్తం చేస్తున్నారని చెప్పి ఈ ఏపీ సాధు పరిషత్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతోనే మనం మాట్లాడే ప్రయత్నం కూడా. ఎందుకు స్వామి ఇప్పుడు ఈ నిరసన వ్యక్తం చేస్తున్నారు? నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామి వారు మన హిందువులందరి ఆరాధ్య దైవం. వెంకటేశ్వర స్వామి రాజకీయాలతో ఏం పని ఉంది? ఏ పార్టీలు రావచ్చు, ఏ పార్టీలు అధికారం ఉండొచ్చు, మళ్ళీ వెళ్ళిపోతుంటాయి, వస్తుంటాయి. మాట్లాడితే ఆయన గతంలో ఏదో పూర్వజన్మ సుకృతం టీటీడీ చైర్మన్గా చేశారు. టీటీడీ చైర్మన్గా చేసిన మీరు ఎలా ఉండాలి? వెంకటేశ్వర స్వామి గౌరవాన్ని ఎక్కడా తగ్గించకూడదు, భక్తుల పక్షాన్ని నిలబడాలి, వెంకటేశ్వర స్వామి ఔన్నత్యాన్ని పెంచాలి. కానీ ఆయన దిగజారిస్తే మీకేం వస్తుంది? వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేస్తే మనకేమైనా మీ కడుపు నిండుతుందా? కరుణాకర్ రెడ్డి గారు, మీరు పెద్ద ఆయన, ఎంతో విజ్ఞత ఉన్న ఆయన, మీరు అలా చేయొచ్చా? కింద స్థాయి ఎవరో తప్పుగా మాట్లాడితే ఎవరే తప్పురా? వెంకటేశ్వర స్వామి కోసం మనం రాజకీయాలు మాట్లాడకూడదు. రాజకీయం ఉంటే రాజకీయాలు చేసుకుందాం, కానీ దేవుని రాజకీయాల్లోకి రాకూడదు అని మీరు అనాలి. గతంలో పుట్టా సుధాకర్ యాదవ్ కానీ, వైసీపీ ప్రభుత్వంలో ఉండేటువంటి వైవి సుబ్బారెడ్డి గారు కానీ టీటీడీ చైర్మన్ 2 దఫాలు చేశారు. ఎక్కడైనా టీటీడీ మాజీ చైర్మన్ నేను టీటీడీ మీద విమర్శిస్తున్నాను, అక్కడ బాగాలేదని ఎక్కడైనా అన్నారా? కళా వెంకట్రావు గారు కానీ చాలామంది చేశారు. ఎందుకు మనం వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడే వాళ్ళుగా మనం నిలబడాలి. ఆ బాధ్యత మనం తీసుకోవాలి. అది విస్మరించి వెంకటేశ్వర స్వామి మీద రోజు ప్రెస్ మీట్ పెట్టి తింటే మన కడుపు తిడితే మనకేమైనా కడుపు నిండిపోతుందా, లబ్ధి వస్తుందా? ఇది తప్పండి. మీరు మార్చుకోండి, క్షమాపణ చెప్పండి. 2 సంవత్సరాల నేను చెప్తున్నా, వినడంలే. కాబట్టి అంటే నేను ఏమనుకుంటుంది ఏంటంటే, వైసీపీ ప్రభుత్వాన్ని హిందువులందరూ ఓడించారు కాబట్టి హిందువులు ప్రశాంతంగా ఉండకూడదు, ఈ క్షేత్రాలు ప్రశాంతంగా ఉండకూడదనే వెంకటేశ్వర స్వామిని, టీటీడీని రోజు విమర్శిస్తున్నారు కరుణాకర్ రెడ్డి గారు. ఇది తప్పు. ఖచ్చితంగా మీరు మార్చుకోవాలి. మీరు క్షమాపణ దేవుడికి చెప్పాలి. ఆయనకంటే గొప్ప వాళ్ళం మనం కాదు, ఆయనతో మనం పెట్టుకోవద్దు. ఆయనకి క్షమాపణ చెప్పండి, రాజకీయాలు దేవుళ్ళు లాక్కండి. అంటే ఇది ఒక్క కరుణాకర్ రెడ్డిగా వర్తిస్తున్నారు, లేకపోతే ఎవరైనా వెంకటేశ్వర స్వామి కోసం ఏ రాజకీయ పార్టీలు కూడా దేవుణ్ణి దేవుడిగా చూడాలి తప్ప దేవుణ్ణి రాజకీయాలకి ఏ పార్టీ అయినా వాడుకోకూడదు. మేము మొదటి నుంచి చెప్పేది అదే. ఎవరు కరుణాకర్ రెడ్డిలాగా మాట్లాడినా మేము ఖండిస్తాం, ఎవరైనా ఖండిస్తాం. మేము ఇది తప్పు అంటాం. కాబట్టి ఎప్పటికైనా మీ కుటుంబ పెద్దలను అడగండి. కరుణాకర్ రెడ్డి గారు, మీ భార్య సలహాలు తీసుకోండి, మీ కుటుంబ పెద్దలు ఉంటారు, వారి సలహాలు తీసుకోండి. మీరు చేస్తుంది తప్పా కాదా ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇంతమంది సాధువులు ఎందుకు వచ్చాము? మీరు తప్పు చేయబట్టే వచ్చామా? కాబట్టి మీరు మార్పు రావాలని కోరుతున్నాం. మీ మీద మాకేం శత్రుత్వం లేదు. ఒకవేళ ఆయన మార్చుకోకపోతే తదుపరి చర్యను, మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఇలాగే మేము నిరసనలు తెలియజేస్తూనే ఉంటాం, కొనసాగిస్తూనే ఉంటాం. మా దేవాది దేవుడు మాకు ముఖ్యం. మాకు పార్టీలతో మాకేం పని ఉంది? మీ రాజకీయాలతో మాకేం పని? మీ రాజకీయం మీరు చేసుకోండి. కరుణాకర్ రెడ్డి గారు ఇంకా ఉన్నత స్థితికి రండి, మీ రాజకీయాలు చేసుకోండి. కానీ దేవుణ్ణి మాత్రం ఇలా బజారు గీడిస్తే మాత్రం సాధు సంతులుగా హిందూ సమాజం మిమ్మల్ని క్షమించదు. దేవాది దేవుడు ఎలాగా క్షమించడు, సాధువులు ఎవరు కూడా క్షమించరు. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని, క్షమాపణ కోరాలని మేము కోరుతున్నాం. సార్ మీరు చెప్పండి. అయితే ఆయన దళిత గోవిందం, సామూహిక వివాహం అనేక కార్యక్రమాలను కూడా దళిత గోవిందం అని చెప్పి కూడా తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి. అలాంటి వ్యక్తిని మీరు ఈరోజు ఈ విధంగా ఖండించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు ప్రెస్ వారు కదా, నమో వెంకటేశ, మీకు దళిత గోవిందం తెలుసు, లడ్డు కల్తీ తెలుసు, ఓకే, రోజుకి 6,000 దర్శనాలు టికెట్లు తెలుసు, అన్నీ తెలుసు. మీకు ఎవరేం చేశారో అన్నీ తెలుసు. అయితే మేమేమంటున్నాం అంటే, మీ హయాంలో ఏం జరిగింది, ఈ హయాంలో ఏం జరిగిందని మేము మాట్లాడట్లా. ఎవరికి చేతనైంది వాళ్ళు చేశారు స్వామివారికి సేవ. మీరు చేశారు. సేవ అయిపోయిన తర్వాత మీరు రాజకీయాన్ని మీరు ఎంచుకున్నాక రాజకీయంలో స్వామివారిని ఎందుకు దూరుస్తున్నారు మీరు? అది మేము అడిగే ప్రశ్న. మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీ రాజకీయ వేదికల మీద టీటీడీ మాజీ చైర్మన్ అనే దాన్ని వాడకూడదు. ఇది చాలా తప్పు, స్వామివారికి అపచారం. ఎందుకు? రాజకీయ పార్టీలు ఏ గాలికి అటు తిరుగుతాయి, స్వామి అటు తిరగడు కదా, స్వామి భక్తులు అటు తిరగరు కదా. అందుకని మేము అది చెప్తున్నాం క్లియర్గా. అంటే
దీనికి సంబంధించి ఆయన ఒకవేళ దాన్ని ఉపసంహరించుకోకపోతే తదుపరి మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కరుణాకర్ రెడ్డి గారు బహిరంగంగా స్వామివారి గనక క్షమాపణ చెప్పకపోతే చెప్పేంత వరకు ఈ నిరసనలు కొనసాగుతూనే ఉంటాయి. ఇది మొత్తానికి ఏదైతే కూడా చూసుకుంటే ఈ టీటీడీ మాజీ చైర్మన్ అనే సంబంధించినటువంటి ట్యాగ్ను కూడా వెంటనే తొలగించాలంటే గతంలో పుట్టా సుధాకర్ యాదవ్ కావచ్చు, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి కూడా ఎక్కడ కూడా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈయన మాత్రం ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని చెప్పి కూడా ఇటు విశ్వ హిందూ సాధు పరిషత్ సంబంధించినటువంటి స్వామీజీలు కూడా ఇటు నిరసన అయితే కూడా వెలుగక్కుతున్నటువంటి పరిస్థితి బహిరంగ. ఈ నేపథ్యంలో ఆయన వెంటనే స్వామివారికి కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేశారు. లేదంటే కూడా ఆయన ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్పి కూడా ఇటు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి YK TV.